హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా విప్రో అనే ఐటీ కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి ఫ్రెండ్స్ 20-24 ఈ 4 డేస్‌లో ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 20-24 మధ్యలో. ఓకే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ డేట్‌లో ఇంటర్వ్యూకి లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనం అవన్నీ ఇప్పుడు చూద్దాము. కిక్ స్టార్ట్ యువర్ కెరీర్ విత్ విప్రో, ఏ లీడింగ్ గ్లోబల్ ఐటీ అండ్ కన్సల్టింగ్ సర్వీస్ కంపెనీ. విప్రో ఈస్ కండక్టింగ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ డ్రైవ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రెషర్స్. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి ఎలాంటి అవకాశం కూడా లేదు. సో, రీసెంట్‌గా ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళ గురించి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ కోసమే క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. 20-24 ఈ డేట్ మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఎళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. విప్రో అనేది ఈ ఐటీ ఇండస్ట్రీలో చాలా పెద్ద కంపెనీ ఫ్రెండ్స్. ఇలాంటి కంపెనీలో మీరు ఫ్రెషర్స్‌గా జాయిన్ అయిపోయి ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నారంటే ఇన్ ఫ్యూచర్‌లో కూడా మీకు మంచి గ్రోత్ ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలో. సో, అందుకని చెప్పి ఇలాంటి కంపెనీలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి జాయిన్ అయిపోవడం చాలా మంచిది. ఐటీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మిస్ చేసుకోకండి. అన్నీ మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్‌గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా నేను జాబ్ రిలేటెడ్ వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ లాంటి అన్ని రకాల జాబ్ వేకెన్సీలకు సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మనం నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి టైమ్ అండ్ వెన్యూ ఇచ్చారు. డేట్ వచ్చేసి 20-24 మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10:00 నుంచి 12:30 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆఫ్టర్‌నూన్. మార్నింగ్ 10 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే టైమ్ పీరియడ్ చాలా తక్కువగా పెట్టారు. 2½ అవర్స్ మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు లంచ్ టైమ్ వరకి. సో, మీరు 10 లోపు ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉన్నారంటే మీ రెజ్యూమ్ అనేది తీసుకొని ఫార్వర్డ్ చేస్తారు. లేదంటే నెక్స్ట్ డే రమ్మని చెప్పి అవకాశం ఉంటుంది. సో, అందుకని చెప్పి 10 లోపు అయితే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి విప్రో క్యాంపస్, వెండర్ గేట్ 203-115/1 ఐఎస్‌బి రోడ్ అపోజిట్ టు డామినోస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, నానక్రామ్‌గూడ, హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మీకు దీనికి సంబంధించి మీకు లొకేషన్ దొరకకపోతే నాకు కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ అయితే నేను పెడతాను. లేదా మీరు గూగుల్ మ్యాప్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా దీనికి సంబంధించి లొకేషన్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. విప్రో క్యాంపస్ వెండర్ గేట్ నంబర్ 203-115/1 అని చెప్పి సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. ఇంకా డీటెయిల్స్ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్ దీంట్లో. ఇక్కడ చూడండి స్పెషల్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎంఎస్ ఎక్సెల్ వచ్చి ఉండాలి. ఇంకా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పి అంటున్నారు. టోటల్‌గా కంప్యూటర్ గురించి అవగాహన ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంగ్లీష్ వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. దీనికొచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. వర్కింగ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్‌లోనే ఉంటుంది. అక్కడే మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ లొకేషన్ ఉందో అదే ప్లేస్‌లో అదే ఆఫీస్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ జనరల్ షిఫ్ట్స్ అని అలా ఉండదు. డిఫరెంట్ షిఫ్ట్స్‌లలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్, ఈవినింగ్, నైట్ షిఫ్ట్ అలాగే అని చెప్పి ఏబీసీ అని చెప్పి షిఫ్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ షిఫ్ట్‌లలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకే. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, మీకు దీనికి ఏజ్ లిమిట్ ఏమి లేదు. మీరు రీసెంట్‌గా పాస్ అయిపోయి ఉంటే సరిపోతుంది. 22, 23, 24 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో వాళ్ళందరూ ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. ఏజ్‌తో సంబంధం లేదు. దీనికొచ్చేసి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకొని వెరిఫై చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. ఓకే. ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎంసీఏ అంటే మిడిల్ క్లాస్ అబ్బాయి అనుకోగలరు. అది కాదు. ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ అని చెప్పి ఉంటుంది. ఆ స్టూడెంట్స్‌కి అయితే ఎలిజిబిలిటీ లేదని చెప్పి చెప్తున్నారు. నీడ్ ఇమ్మీడియేట్ జాయినర్ ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాయినింగ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో, వితిన్ 1 వీక్‌లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. చాలా రోజులు టైం తీసుకున్న తర్వాత జాయిన్ అవుతానంటే వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. సో, వితిన్ 1 వీక్‌లో జాయిన్ అయ్యే విధంగా మీరు చూసుకోండి. ఒకవేళ సెలెక్ట్ అయితే దీనికొచ్చేసి వర్కింగ్ డేస్ 5 డేస్ మాత్రమే ఉన్నాయి. 2 డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది.
ఓకే. రొటేషనల్‌గా వీక్ ఆఫ్ అనేది ఇస్తుంటారు. ఇక్కడ చూడండి. వర్కింగ్ డేస్ 5 డేస్ ఏ వీక్ విత్ 2 డేస్ ఆఫ్ రొటేషనల్ వీక్ ఆఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీరు వీక్‌లో 5 డేస్ మాత్రమే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ అయితే వీక్ ఆఫ్ ఇస్తారు మీకు. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇక్కడ చూడండి అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే రీసెంట్‌గా దిగిన ఫోటోస్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా! ఆ ఫోటోస్ తీసుకెళ్ళండి. రీసెంట్ అంటే లాస్ట్ 6 మంత్స్‌లో దిగిన ఫోటోస్ అయితే అడుగుతున్నారు. అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా ఒరిజినల్ అడుగుతున్నారు. మీ మెమోస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. లాస్ట్ ఇంకా 10థ్, ఇంటర్, డిగ్రీ వీటికి సంబంధించిన మెమోస్ ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఇంకా జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఒరిజినల్ ఒకవేళ చూస్తే వెరిఫికేషన్ చేసి ఇచ్చేస్తారు. జిరాక్స్ కాపీస్ వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 100 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఇక్కడ. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. నేను ఒక వీడియో చేయడానికి ఒక 1-2 అవర్స్ అయితే కష్టపడి వీడియోని తయారు చేస్తున్నాను. సో, దీనికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం సపోర్టింగ్‌గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.